ఆపదలో ఉన్నవారిని కాపాడేందుకు ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా రక్తదానానికి ముందుకు రావాలని ఎమ్మెల్సీ పేరావతుల రాజశేఖరం పేర్కొన్నారు. కాకినాడ నగరంలోని తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల ప్రాణాలను కాపాడేందుకు చేయుత చారిటబుల్ సొసైటీ ఆధ్వర్యంలో బుధవారం గాంధీనగర్లోని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ బ్లడ్ బ్యాంక్లో నిర్వహించిన మహారక్తదాన శిబిరం అత్యంత విజయవంతంగా ముగిసింది. ఈ శిబిరంలో దాతల నుండి 100కు పైగా యూనిట్ల రక్తాన్ని సేకరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గౌరవ ఎమ్మెల్సీ రాజశేఖరం విచ్చేసి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ ప్రాణాపాయ స్థితిలో ఉన్న తలసేమియా చిన్నారుల కోసం చేయుత చారిటబుల్ సొసైటీ చేస్తున్న సేవా కార్యక్రమాలను ఎంతగానో అభినందించారు. రక్తాన్ని ల్యాబొరేటరీలో తయారు చేయలేమని, కేవలం మానవత్వంతో చేసే రక్తదానం ద్వారానే ప్రాణాలు కాపాడగలమని పేర్కొన్నారు. ఈ శిబిరంలో ఒక విలక్షణమైన ఘట్టం చోటు చేసుకుంది. చేయుత చారిటబుల్ సొసైటీ ఫౌండర్ మరియు ప్రెసిడెంట్ ఎం రవికుమార్ స్వయంగా ముందుకొచ్చి 64వసారి రక్తదానం చేశారు. రవికుమార్ ఈ సుదీర్ఘ రక్తదాన ప్రయాణాన్ని మరియు సమాజం పట్ల ఆయనకున్న బాధ్యతను ఎమ్మెల్సీ రాజశేఖరం ప్రత్యేకంగా కొనియాడారు. కేవలం పిలుపునివ్వడమే కాకుండా తానే స్వయంగా రక్తదానం చేసి యువతకు ఆదర్శంగా నిలిచారని ప్రశంసించారు. అనంతరం ఎం రవికుమార్ మాట్లాడుతూ కాకినాడ రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్లో తలసేమియా పిల్లలకు ఎదురవుతున్న తీవ్ర రక్త కొరతను తీర్చడానికి శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. తమ పిలుపునందుకొని 100 మందికి పైగా స్వచ్ఛందంగా తరలివచ్చి రక్తదానం చేసినందుకు దాతలందరికీ ఆయన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. రక్తదాతలందరికీ ఎమ్మెల్సీ రాజశేఖరం చేతుల మీదుగా ప్రత్యేక ప్రశంసా పత్రాలు మరియు చేయుత జ్ఞాపికలు అందించారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ప్రతినిధులు, వైద్య సిబ్బంది మరియు చేయుత చారిటబుల్ సొసైటీ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. రెడ్ క్రాస్ మరి ఆ సంస్థలో ఈ పిల్లలకు ఉచితంగా ప్రతి నెల కూడా ఇక్కడ రక్తం ఏదైతే బ్లడ్ ఇవ్వడం జరుగుతుంది. వారికి మరి అనునిత్యం ప్రతి నెల ఇస్తున్నారు కాబట్టి ఈరోజు మెగా మెడికల్ క్యాంపు చేయూత స్వచ్ఛంద సంస్థ ద్వారా ఈరోజు నిర్వహించడం, సుమారు 100కు పైగా ఈరోజు బ్లడ్ కలెక్ట్ చేయడం జరుగుతుంది. ఇది నిరంతరం, ఎందుకంటే ప్రజల్లో అవేర్నెస్ తీసుకురావాలి. రక్తం ఇవ్వటం వల్ల ఏ విధమైన ఇబ్బంది ఉండదు. ప్రతి 2 నెలలకి 3 నెలలకు కూడా ఇవ్వచ్చు. కాబట్టి రక్తదానం చేసి చాలామంది అనాథ పిల్లలకి ప్రాణదానం కల్పించాలనే ఏదైతే దృఢ సంకల్పం ఉందో దాన్ని సాకారం చేస్తున్న చేయూత సంస్థ అవ్వచ్చు, రక్తదానం ఇస్తున్న ఈరోజు యువత అందరికీ కూడా అభినందనలు, ధన్యవాదాలు. చిన్నారుల కోసం రక్తదానం చేసి వారి ప్రాణదాతలుగా నిలుస్తామని చెప్పి సుదీర్ఘ ప్రాంతాల నుంచి ఉదయాన్నే 9 గంటలకు వచ్చి ఇవ్వడం నిజంగా హర్షించదగ్గ విషయం. మరి ఎమ్మెల్సీ రాజశేఖరం గారికి ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా తక్కువే. ఎందుకంటే అన్ని విధాలుగా ఆయన చేయూత సంస్థకి ఒక వెన్నుముకలా ఉండడమే కాకుండా ఈ చేయూత సంస్థ ఏర్పాటు చేసిన ప్రతి శిబిరానికి తన యొక్క మద్దతు తెలియజేయడమే కాకుండా ఈ రోజున ఎంపీసీ రవి గారు కూడా మన మధ్యకి వీళ్ళందరినీ కోఆర్డినేట్ చేసుకుని తీసుకురావడం జరిగింది. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ వేసవిలో తలసేమియా చిన్నారులు రక్త కొరత ఇబ్బంది పడడం చూసి ఈ శిబిరాన్ని ఏర్పాటు చేసాం. మరి యువకులు అందరూ కూడా ఆరోగ్యవంతమైన ప్రతి ఒక్కరూ ఈ వేసవిలో ఈ చిన్నారుల కోసం రక్తదానం చేయవలసిందిగా చేయూత సంస్థ తరఫున పిలుపునిస్తున్నాం. ఈరోజు సుమారు 100 మంది పైగా ఈ నెల, అంటే ఈ తలసేమియా పిల్లలు అంటే 21 రోజులకు ఒకసారి జీవితాంతం రక్తం ఎక్కించుకునే పరిస్థితి. అలాంటి చిన్నారులు ప్రాణం నిలపడం కోసం ఈరోజు మహాయజ్ఞం చేస్తున్నాం. మరి చేయూత సంస్థ ద్వారా చేసే ఈ కార్యక్రమాన్ని ప్రజలందరూ కూడా వారికి స్వచ్ఛందంగా ఈ రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ వచ్చి రక్తదానం చేయవలసిందిగా